యా ప్రభు. ఓకే. ఎస్, మంగళాచరణం ప్రేయర్ చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యాం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుతపద కమలం శ్రీ గురు వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరి నమః. విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాణి పాశ్చాత్య దేశకారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో నిన్న మనము ఏ విధంగా ఈ యొక్క దేవావతి తను ప్రశ్నించడం మొదలుపెట్టింది అనమాట. సో నేను దాని గురించి మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ ఏ విధంగా ఇతను మనము ముక్తి ఏ విధంగా పొందాలి ఈ యొక్క జ్ఞానం తీసుకోవడం ద్వారా అని చెప్పేసి తను అడగడం జరిగింది. ఇక్కడ జ్ఞానం అనేది తీసుకుంటే ఎప్పుడు మనకి భగవంతునికి ఆమె ఏమని కోరుకుందా, ఇక్కడ ఏమనిందంటే నీకు ఏ విధంగా నేను పాదపద్మాలకి శరణాగతి పొందాలి అనే విషయం గురించి ఆమె అడగడం జరిగింది. ఇక్కడ దేవావతి మనకి తెలుసు. ఓకే, సో నిన్న మనకు వచ్చేసి ఏ విధంగా మనకి దేవావతి అడిగిన ప్రశ్నకి సమాధానంగా మనము చర్చించుకున్నాము. ఇక్కడ ఏంటి, భగవంతునికి ఎప్పుడైతే మనం భక్తి చేస్తున్నామో భక్తి చేస్తున్నప్పుడు ఈ జ్ఞానం ద్వారా ఏ విధంగా ముక్తి పొందాలి అనే విషయం గురించి నిన్న మనం చర్చించుకున్నాం ఇక్కడ కదా.
సో ఏమన్నా పాయింట్స్ చెప్తారా మనం చర్చించుకున్న వాటిల్లో కొన్ని పాయింట్స్ ఏమన్నా మీకు గుర్తున్నాయా? ముక్తి గురించి చెప్పారు ప్రభుజీ. ముక్తి 5 రకాలని చెప్పారు మీరు. అది చివరిలో చెప్పుకున్నాము. ఎస్. తను అడిగిన ప్రశ్న ఏంటి? ఏంటండి? జ్ఞానమును ఎలా తెలుసుకోవాలి అని అడిగింది అప్పుడు. అదేనా? అదే అడిగిందామే. మీ పాద పద్మంలోకి చేరడానికి ఏం చేయాలి అని అడిగింది ప్రభుజీ. ఓకే, అది ఒకటి. భక్తి శక్తి ఇంకా అయినా మీ వాయిస్ కట్ అవుతుంది శివరామకృష్ణ ప్రభు. ఇంకెవరైనా చెప్తారా? శ్రీకృష్ణ ప్రభు, ముక్తి పొందిన తర్వాత కూడా భగవంతునికి భక్తితోనే మనం సేవ చేసుకుంటూ ఉండాలి అన్నారు ప్రభు. ఓకే, భౌతిక జగత్ అయినా ఏదైనా ఒకటే, సేవ చేసుకోవటమే విశ్వాసం. ఎలాంటి భక్తి చేస్తే నీ పట్ల ప్రేమ పెంపొందుతుంది, లేకపోతే నీ యొక్క పాదపద్మాలని ఏ విధంగా నేను పొందుతాను అని చెప్పేసి, అదేవిధంగా శీఘ్రంగా, చాలా త్వరితగతిన, అంతేకాదు సులభంగా ఏ విధంగా పొందుతానని చెప్పేసి అడిగింది కదా. సో అది ప్రశ్న. ఎస్. సో ఆ ప్రశ్నకి సమాధానం సేవాభావంతో చేస్తే తొందరగా ముక్తి పొందుతామని కూడా చెప్పింది. ముఖ్య ప్రశ్న అదనమాట ఇక్కడ. సో ఆ విధంగా కాబట్టి భక్తి అనేది ఎవరికి కూడా ఇవ్వడం లేదనమాట. అందరికీ ఎవరైనా సరే భక్తిని చేయవచ్చు ఇక్కడ. అది ఎలాంటి వంశంలో పుట్టినా కానీ, ఎలాంటి కులములో పుట్టినా కానీ, ఒక స్త్రీ అయినా కానీ, పురుషుడైనా కానీ, ప్రతి ఒక్కరు కూడా భక్తి చేసుకోవచ్చు అనే విషయం గురించి కూడా నిన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ కదా. సో బట్ దానికి ఏం కావాలి మనకి? అలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఎవరైనా భక్తి చేయొచ్చు ఇక్కడ మనకి. బట్ అది చేయాలంటే మనకి ఏం కావాలి? మనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటిది? విశ్వాసము ఉండాలా ప్రభు. ప్రతి ఒక్క జీవి పట్ల కరుణ ఉండాలా, దయ ఉండాలా. అయినా తర్వాత పండితుల్ని కూడా ఒకే దృష్టితో చూడగలగాలి. అలా చూడగలిగినప్పుడు ఆటోమేటిక్ భక్తిలో ముందుకెళ్తాం. ఆ చండాలు కూడా మారి కృష్ణ చైతన్యవంతుడు కాగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు పండితులు అనుకునే భక్తులు కూడా చండాలుగా మారిపోతాడు. యా, కరెక్ట్. సో అది కాకుండా ఇంకేంటి చెప్పుకున్నాం మనము? ఒక గురువుని ఆశ్రయించాలని చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఓకే, గురువును నుంచి మాత్రమే జ్ఞానాన్ని తీసుకోవాలని చెప్పారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రామాణిక గురువుని ఆశ్రయిస్తేనే ఆయన మనకి జ్ఞానం చెప్తారనమాట. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి? మనము వినమ్రతతో ఉండాలి, వినయం ఉండాలి ఇక్కడ. రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. ఇంకా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ నాకే తెలుసు అనే భావంతో మనం వెళ్ళకూడదు ఇక్కడ. మనకి దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. చైతన్య మహాప్రభు యొక్క జీవితం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం ఇక్కడ. చివరిలో ఏమని చెప్పారు చైతన్య మహాప్రభుని? గుర్తుందా?
క్లాస్ ప్రభు మీరు చెప్తుంటే వింటున్నాం కానీ ఆ చెవి నుంచి ఏం ఈ చెవి నుంచి వదిలిపెట్టినట్టుగా మా పని. రిపీట్ చేయలేం కాబట్టి అందుకనే అర్థం కావట్లేదు బ్రో. యా కరెక్టే. మీరు అదే అర్థమైంది నాకు. మీరేమి ఊరి వింటున్నారు, విన్న తర్వాత మీరేమి చేయట్లేదు, సాధన చేయట్లేదు అర్థమైంది. సాధన చేస్తే ఎంతో కొంత ముందుకు వస్తాము, రైట్. చెప్పగలుగుతాం. మీరు అడిగింది పాయింట్సే కదా, తలా ఒక పాయింట్ చెప్పినా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. 5 to 6 5 to 10 పాయింట్స్. సో మీరు సాధన చేయట్లేరు, వింటున్నారు, క్లాస్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి జాయిన్ అవుతున్నారు తప్పిస్తే ఏం చేయట్లేదు తర్వాత. సో ఎస్, ఏం చెప్తున్నాము? ఈ యొక్క ప్రకాశానంద సరస్వతి ఆ యొక్క ప్రయాగ్లో ఉన్నప్పుడు, ఎందుకు నువ్వు సన్యాసి అంటే ఏం చేయాలి? వేదాలు చదవాలి, శాస్త్రాలు చదవాలి, నువ్వేంటి అన్ని వదిలిపెట్టేసి హరినామ సంకీర్తనాన్ని చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు ఇక్కడ. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? మా గురువు గారు నన్ను ఒక మూర్ఖుల్లాగా భావించారు. ఇక్కడ మూర్ఖుల్లాగా భావించారు కాబట్టి నాకేం చెప్పారంటే హరినామ సంకీర్తన మాత్రమే చేయమని చెప్పేసి అన్నారు. ఇక్కడ ప్రభు కయే సున శ్రీపాద హియార కరణ గురు మోరే మూర్ఖ దేకి ఖరీలా శాసన. గురువు మోరే మూర్ఖ దేకి అంటే ఇక్కడ నన్ను నా గురువు ఒక మూర్ఖుల్లాగా చూశాడు ఇక్కడ. అందుకని ఏం శాసించాడు ఇక్కడ? నువ్వు ఓన్లీ హరినామాన్ని మాత్రమే జపం చేయమని చెప్పి శాసించాడని చెప్పేసి చెప్పుకున్నాం. గుర్తొచ్చిందా? అదే అనుకున్నాను ప్రభు. వచ్చింది ప్రభు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞానం తీసుకోవడానికి మనకు ఏమీ రాదు, మనం అజ్ఞాని అనుకొని వెళ్ళాలి. రైట్. సో కాబట్టి సో యా, వేదాలు మనం అలాంటి చదవలేము, వాటికి అంత టైం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది హరినామ సంకీర్తన చేయండి. ఎస్, గురువు అంటే బరువు అని చెప్పుకున్నాము. ఆయన మాట్లాడే మాటలు బరువుగా ఉంటాయని చెప్పుకున్నాము. ఏ విధంగా గురుకుల వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం మనం. పిల్లల్ని ఏ విధంగా వాళ్ళ క్రమశిక్షణ పెట్టేసి ఈ యొక్క ఏవైతే ఇవన్నీ నేర్పించాలంటే ఏం చేయాలి? గురుకులానికి పంపించాలి. గురుకులంలో వాళ్ళు నేర్చుకునే అవకాశం కూడా మంచిగా ఉంటుందనే విషయం గురించి కూడా చెప్పుకున్నాం నిన్న కదా. యా, ఎస్. నిన్న మీరు క్లాస్ కూడా పెట్టలేదు ప్రభు, రికార్డింగ్ పెట్టలేదు మరి. అది యా, రికార్డింగ్ అది అయ్యింది కానీ బట్ అది ఇంక మొత్తం కంప్లీట్ కాలేదన్నమాట, అది అప్లోడ్ అనేది, అందుకనే పెట్టలేదు. కంపల్సరీ ఏదో ఒక టైంలో వింటాను ప్రభు. పంపిస్తాను, ఈరోజు పంపిస్తాను. ఓకేనా? సో ఎస్, మనము అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్దాము. ఈరోజు ఏం చెప్తున్నారు ప్రభుపాద వారు చూద్దాం మనం. ఓకే. సో ఇప్పుడున్న కలియుగంలో మనం చూసామనుకోండి, అందరూ చదువుకున్నారు కానీ సరైన విధంగా చదువుకోలేదన్నమాట. నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ అంటారు ఇక్కడ మనకి ఇక్కడ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రతి ఒక్కరు కూడా ధనాన్ని ఏ విధంగా సంపాదించాలా, నా కడుపుని ఏ విధంగా నింపుకోవాలా అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు ఇక్కడ మనకి. కానీ ఈ వేదాంత ఫిలాసఫీ, ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇది మామూలు వ్యక్తులకు కాదు ఇక్కడ. ఈవెన్ చదువుకున్న వ్యక్తులకు కూడా కాదు ఇక్కడ మనకి. ఏం చేయాలి? దీనికి గొప్ప గొప్ప జ్ఞానం కానీ లేకపోతే మనం శాస్త్రాలు, తత్వాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట ఇక్కడ. చైతన్య మహాప్రభు దేవాది దేవుడు అయినప్పటికీ కూడా, అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు ఇక్కడ? ఒక మామూలు వ్యక్తిలాగా ఈ ప్రపంచంలోకి వచ్చాడు అనమాట. ఒక ఆర్డినరీ వ్యక్తిలాగా ఈ ప్రపంచంలోకి వచ్చేసి ఏం చేశారు? ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ చదువురాని ఈ సమాజంలో, అంటే చదువుకున్నా కానీ పూర్తిగా ఏ విధంగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న ఈ జనాలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చారన్నమాట ఇక్కడ, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అయినప్పటికీ కూడా. కాబట్టి కానీ ఇక్కడున్న సమాజంలో ఎవరికి కూడా వేదాంత సూత్రాలు ఇప్పుడు చదవాల్సిన ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు ఇక్కడ. మనందరికీ భగవద్గీత అని అందరికీ తెలుసు. ఓకే, కృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి చెప్పాడని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎంతమంది చదువుతున్నారు ఇక్కడ? ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉంటుంది ఇక్కడ. మంచిగా దాన్ని కొంతమంది అయితే ఇంకా కవర్ కూడా ఓపెన్ చేయరు ఇక్కడ. యాజ్ ఇట్ ఈజ్ అంటే యథాతథం అంటే ఇక్కడ ఎవరైతే బుక్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే తీసుకొచ్చామో యథాతథంగా తీసుకొచ్చేసి మళ్ళీ మన దేవుని గుళ్ళో పెట్టడం అనమాట. అది యథాతథం అంటే. కానీ శ్రీల ప్రభుపాల వారు ఏం చేశారు? భగవద్గీత యథాతథం అని చెప్పి టైటిల్ పెట్టారు ప్రభుపాల వారు ఇక్కడ.
కానీ ఈ డివోటీస్ అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ యథాతథంగా దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఇంట్లో పెట్టేస్తున్నారు అనమాట ఇక్కడ. సో అది ఈ సమాజంలో ఉన్న పరిస్థితి ఆ విధంగా మారిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ. భగవద్గీత యథాతథం భగవంతుని లాగా ప్రభు భగవంతుడే కదా ప్రభు భగవద్గీత కూడా, అందుకనే గుడి పూజ అందుకనే ఓపెన్ చేయట్లేదు, అందుకనే ఓపెన్ చేయట్లేదు అనమాట, ఓన్లీ భగవాన్ రూమ్ లో పెడుతున్నారు. సో ఎస్ ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి భగవంతుడు ఎట్లాగో యథాతథంగా చెప్పారు కదా అని చెప్పేసి మనం కూడా యథాతథంగా పెడుతున్నారు అనమాట అందరు కూడా. రైట్. బట్ ఎస్ దాని ఆ భావం నుంచి మనము మారిపోవాలి ఇక్కడ. మనకి అట్లీస్ట్ ఈ మార్గంలోకి వచ్చినాక మనకి అట్లీస్ట్ అవకాశం దొరికింది మనకి. యథాతథంగా పెట్టకుండా అట్లీస్ట్ చదువుకుందాము అనే ఒక ఆలోచన మనకి వచ్చింది ఇప్పుడు అట్లీస్ట్. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఈ సమాజం చూసామనుకోండి, సమాజం అంతా కూడా మాయలో ఉండిపోయారు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇంకో జన్మ ఉంటుందనే విషయం గురించి ఎవరికి తెలియదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి అరే ఇంకో జన్మ ఉంటుంది, దాన్ని ఏ విధంగా మారిపోవాలి, ఇక్కడ జన్మకి ఏ విధంగా వెళ్ళాలి అనే దాని గురించి తెలియకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ 84 లక్షల జీవరాశుల్లో ఇలానే వెళ్ళిపోతున్నారు ఇక్కడ. చాలామందికి ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయనే విషయం గురించి చాలామందికి తెలియదు ఇక్కడ. ఎందుకనే వాళ్ళు చేసే కర్మల ప్రకారం ఏమైపోతారు ఇక్కడ, ఎంఎంఆపి స్మరణ్ భావం. ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటి భావంతో ఎప్పుడైతే వాళ్ళు ఈ జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నారో, ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఏమైపోయింది వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక చెట్టు లాగానో, లేకపోతే ఒక కుక్కలాగానో, ఒక పిల్లిలాగానో, లేకపోతే ఒక మనిషిలాగానో మళ్ళీ జన్మ తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. అయినా సరే కానీ ఇవన్నీ జ్ఞానాలు, ఇదంతా జ్ఞానం అంతా ఎక్కడుంది, వేదాంత స్థుతులలో ఉంది ఇక్కడ. అది తీసి చదివితేనే కదా తెలిసేది, ఎలా ఇది అర్థం చేసుకునేది ఇక్కడ. అది చదువుకునేంత జ్ఞానం కూడా లేదనమాట ఇక్కడ. అయినా సరే ఈ జ్ఞానాన్ని అంతా తెలుసుకోవడానికి ఉన్న ఆసక్తి కూడా వాళ్ళకి లేదనమాట ఇక్కడ. ఎంతసేపు ఉన్నా కానీ ఈ జన్మలో ఏం జరుగుతుంది దాని గురించి ఆలోచిస్తే సరిపోతుంది, ఇంకో జన్మ ఎవరు చూసారు, ఇంకా ఎవరికి తెలుసు, ఇక్కడ అవసరం ఉందా మనకు అని చెప్పేసి భావించుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. కొంతమంది ఏమంటారు ఇక్కడ, ఓకే నేను కుక్కను అయిపోతే ప్రాబ్లం ఏంటి ఇక్కడ, నేను దాంట్లో తప్పే ఉంది ఇక్కడ, అప్పుడు నేను మొత్తం మర్చిపోతాను ఇక్కడ. ఇప్పుడు ఈ జన్మలో ఏవైతే చేశానో అవన్నీ మర్చిపోతాను కదా, ఇంకో జన్మలో నేను వేరే నీచ జాతికి వెళ్ళిపోయినా కానీ దాంట్లో ఇబ్బంది ఏమిందని చెప్పేసి కూడా కొంతమంది వాదిస్తారనమాట ఇక్కడ. అందుకనే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు చాలామంది ఇదే మాట్లాడతారనమాట. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం చెప్పామనుకోండి, ఇప్పుడు భగవద్గీత చదవండి, లేకపోతే ఈ సత్సంగంలోకి రండి, లేకపోతే మీ మానవ జన్మని వృధా చేసుకోకండి, ఇది చాలా విలువైనది అని ఇవన్నీ మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఇలా మాట్లాడతారు ఇక్కడ. అవును విలువైందని చెప్పి నీకు తెలుసు కానీ నాకు అవసరం లేదు అదంతా కూడా ఇక్కడ. ఇంకో జన్మ ఏది తీసుకున్నా కానీ నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఇంకో జన్మలో ఎవరికి తెలుసు ఎవరు ఏం తీసుకుంటారు అనేది ఇక్కడ నాకు తెలియనప్పుడు ఇది అవసరం లేదు కాబట్టి నేను అన్నీ మర్చిపోతాను ఇక్కడ, మర్చిపోయి నా ఎంజాయ్ చేస్తాను అని భావిస్తారన్నమాట ఇక్కడ మనకి. ఎందుకంటే అందుకనే వాళ్ళు మంద సుమంద మతయో మంద భాగ్యో ఉపద్రుత అని చెప్పుకున్నాం, భాగవతంలో ఉంటుంది శ్లోకం ఇక్కడ. వాళ్ళు మందబుద్ధి కలవాలన్నమాట ఇక్కడ. ఆలోచించి జీవితం ఎడిపోతుందని ఆలోచించే స్థితిలో కూడా వాళ్ళు లేరు ఇక్కడ మనకి ఇక్కడ. ఇప్పుడు ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే మన ఇండియాలో ఏం చేసేవాళ్ళంటే ఇంతకుముందుకు ఈ బ్రహ్మన్ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళనమాట. అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆ బ్రహ్మ జిజ్ఞాసని ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ బ్రాహ్మణులందరూ ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. కానీ ఇప్పుడున్న సమాజంలో ఏమైపోయింది, ప్రతి ఒక్కరూ శూద్రులే ఇక్కడ. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా ఎవరు లేరని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే సరైన బ్రాహ్మణులు వేద మంత్రాలు చెప్పేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇక్కడ, కానీ అది రాను రాను ఏమైపోయిందంటే అలా ఉన్న వాళ్ళందరూ నశించిపోయారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అందుకని ఇప్పుడు ఎవరు కూడా ఆ బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించట్లేరు ఇక్కడ. ఎలా అయిపోయినారంటే ఇప్పుడు బ్రాహ్మణులు అంటే వాళ్ళ యొక్క జీవితానికి ఒక విలువ లేకుండా అయిపోయింది ఇక్కడ. రావడం ఇక్కడ ఒక ఇక్కడ అమెరికాకు వచ్చేసినప్పుడు మేము చాలామంది చూస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు దేనికంటే డబ్బులు సంపాదించుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, మంచి ఇల్లు కొనుక్కొని, మంచి కార్లు కొనుక్కొని మంచిగా ఉండడానికి కోసం అన్నట్లుగా మారిపోయింది ఇక్కడ. ఒకప్పుడు లేదు ఇక్కడ. ఒకప్పుడు మనం బ్రాహ్మణులు అంటే ఒక గౌరవం ఉండేది సమాజంలో ఇక్కడ. అందరూ కూడా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా కానీ కష్టం వచ్చినా కానీ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళేసి సలహాలు సూచనలు తీసుకునేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఎంతమంది పోతున్నారు చెప్పండి ఇక్కడ బ్రాహ్మణుల దగ్గరికి? నిజంగా వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తున్నారా? ఎవరు వెళ్ళట్లేరు ఇక్కడ. వెళ్ళినా కానీ అది వాళ్ళ స్వార్థం కోసమే మళ్ళీ అది కూడా మళ్ళీ అతనికి ఏమన్నా చేద్దామనే ఒక భావన కూడా లేదు. ఎందుకంటే అలాంటి బ్రాహ్మణులు కూడా సమాజంలో లేరు ఇప్పుడు.
ఆ సమాజం అంతా ఆ విధంగా మారిపోయింది అనమాట ఇక్కడ. ఏంటంటే సమాజం అంతా ఏ విధంగా మారిపోయిందంటే డబ్బులు ఏ విధంగా సంపాదించాలన్నా, ఏ విధంగా ఎంజాయ్ చేయాలన్నా, ఇదే ఇప్పుడున్న సమాజంలో అది ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు ఇక్కడ. ఒకప్పుడు లేకుండే అట్లా. ఒకప్పుడు అంటే సమాజం అంతా ఏంటి ఇక్కడ మనకి ఊర్లలో జీవించేవాళ్ళు ఇక్కడ. అక్కడ ఉన్నప్పటికీ ఏంటి వాడుకున్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ లేకపోతే వచ్చిన ధనంతో తృప్తిగా తింటూ ఆనందంగా ఉండేవాడు ఇక్కడ, హ్యాపీగా జీవించేవాడు ఇక్కడ. కానీ ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ అందరూ సిటీ కల్చర్ అని చెప్పి సిటీకి రావడం మొదలు పెట్టేస్తారు ఇక్కడ. దీనివల్ల ఏమైపోయింది ఇక్కడ సింపుల్గా ఉండాలి అనే భావన లేదు ఇక్కడ. ఎందుకంటే వేరే వాళ్ళని చూసి నేర్చుకోవడము, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో నేను కూడా ఆ విధంగా మారిపోవాలి, వాడు డబ్బులు సంపాదిస్తే నేను వానికంటే ఎక్కువ సంపాదించాలి, వేరే వాడిని మోసం చేసి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే ఆ విధంగా మారిపోయారన్నమాట ఇక్కడ. ఎవరికి కూడా ఈ బ్రహ్మతత్వాన్ని జ్ఞానాన్ని తెలుసుకుందాము అనే ఆలోచన కూడా ఎవరికి లేదు ఇక్కడ. అలా మారిపోయింది అన్నమాట ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి జస్ట్ డబ్బులు సంపాదించాలి, కడుపు నింపుకోవాలి, ఎంతసేపు ఉన్నా ఆనందించాలి. సమాజం అంతా ఈ విధంగా మారిపోయింది ఇక్కడ మనకి. కానీ మానవ జన్మ ఉంది దానికోసం కాదు ఇక్కడ. మానవ జన్మ ఉంది దేనికోసము? మనం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. భగవద్గీత లాంటి గ్రంథాల నుంచి మనము ఆ ఆదేశాలు మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ. అర్జునుడు తన యొక్క జీవితంతో ప్రత్యక్షంగా మనకి నేర్పిస్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నేను అర్జునుడు అంత గొప్ప వాడైనప్పటికీ కూడా అతనికి వేదాలు తెలుసు, అన్నీ తెలుసు, తెలియని విలువిద్యలు అంటూ ఏమీ లేవు ఇక్కడ. అయినా సరే ఏం చేశాడు? కృష్ణుడిని ఒక గురువులాగా అంగీకరించాడు అనమాట ఇక్కడ. అందుకనే నువ్వు నా గురువులాగా మారిపోమని చెప్పేసి కృష్ణుడితో చెప్పాడు ఇక్కడ. అంతేకాదు గురువులాగా మారిపోయేసి జ్ఞానాన్ని నాకు ఇవ్వమని చెప్పేసి అన్నాడు అనమాట ఇక్కడ. ఇది ఈ యొక్క జ్ఞానము, ఈ భగవద్గీత జ్ఞానం అనేది ఓన్లీ అర్జునుడి కోసం మాత్రమే కాదు ఇక్కడ. ఇది అందరి కోసము, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేది అనమాట ఈ భగవద్గీత జ్ఞానం అనేది ఇక్కడ. అందుకని భగవద్గీతలో ఏం చెప్పారు ఇక్కడ? మనందరం కూడా గురువు కోసం మనము వెతకాలంట. మనం ఇక్కడ అందరం కూడా ప్రతి ఒక్కరూ గురువుని వెతికి గురువు దగ్గర నుంచి ఆశ్రయం పొందేసి మనము ఈ గురువు చెప్పిన ఆదేశాలు పాటించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. భగవద్గీతలో క్లియర్గా చెప్పారు ఇక్కడ మనకి. ఇక్కడ భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ మనకి. అందుకనే మన మొట్టమొదటి గురువు ఎవరు? కృష్ణుడు అన్నమాట ఇక్కడ. ఎవరైతే కృష్ణుడిని రిప్రజెంట్ చేస్తున్నారో, ఎవరైతే కృష్ణుని యొక్క జ్ఞానాన్ని 10 మందికి చెప్తున్నారో అతను కూడా మనకి గురువే అన్నమాట ఇక్కడ మనకి. అంతేగాని నేను ఒక వ్యాపారవేత్తను అనుకోండి, ఇక్కడ వాడు ఏం చేస్తాడు? ఇక్కడ వాడు కాన్వాసింగ్కి వెళ్తాడు. ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్తాడు? ఇక్కడ మనకి ఇతను నా వ్యక్తి, నాకు తెలిసిన వాడు, ఇక్కడ వీని దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోండి అని చెప్పేసి కాన్వాసింగ్ చేస్తారనమాట ఇక్కడ మనకి తెలిసిందే కదా. స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారు? ఇంటింటికి తిరుగుతూ వేరే పేరెంట్స్ ఇంతకుముందుకు ఆల్రెడీ చేసిన వాళ్ళని తీసుకెళ్ళి మా పిల్లలు ఇక్కడ చదివారు, మంచిగా మార్క్స్ వచ్చాయి, మీ పిల్లల్ని కూడా జాయిన్ చేపియమని చెప్పేసి చెప్తారు ఇక్కడ. కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన చెప్తున్నాడు, నేను గురువుని, నా యొక్క ప్రతినిధి ఎవరైతే ఉంటున్నారో ఆయన కూడా గురువే, ఆయన చెప్పిన జ్ఞానాన్ని తీసుకోండి, మీరు అవలంబించండి అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. సో కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఒక అర్జునుడిలాగా మనం కూడా గురువుని మనము అన్వేషించాలి ఇక్కడ. అన్వేషించేసి మనం గురువు దగ్గర ఆశ్రయాన్ని తీసుకోవాలన్నమాట ఇక్కడ. అంతేకాదు ఎప్పుడు కూడా ఈ గురువు భగవంతుని యొక్క ప్రతినిధి ఎవరైతే ఉంటున్నారో ఏ రోజు కూడా నేను కృష్ణుడిగా మారిపోయానని చెప్పి ఏ రోజు కూడా చెప్పడు ఇక్కడ. కానీ ఇప్పుడు సమాజంలో చాలామందిని మనం చూస్తున్నాం ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఒక 10 మంది 100 మంది శిష్యుల్ని వెనకాల వేసుకొని ఏం చెప్తున్నారు ఇక్కడ? వాళ్ళు నేనే దేవుణ్ణి అయిపోయాను, నేనే భగవంతుని అయిపోయానని చెప్పి చెప్పుకుంటున్నారు ఇక్కడ. కానీ భగవంతుని యొక్క ప్రతినిధి ఎవరు కూడా, నిజమైన ప్రతినిధి ఎవరు కూడా నేను భగవంతుని అయ్యాను, నేను కృష్ణుడిని అయిపోయానని చెప్పి ఏ రోజు కూడా ఎవరు చెప్పరు ఇక్కడ. అతను భగవంతుని యొక్క ప్రతినిధి కాదు, గురువు కూడా కాలేడు అనమాట. వాడు సింపుల్గా ఏంటంటే ఒక చీటింగ్ చేసేవాడు అనమాట ఇక్కడ. అందరినీ మోసపుచ్చేవాడు మాత్రమే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎందుకు? వాడు లాభం పొందడు, వాడిని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకు లాభం లేదనమాట ఇక్కడ. చీటింగ్ చేసేవాడిని ఇంకోటి చీట్ చేస్తున్నాడు అంతే ఇక్కడ మనకి. అంతే, ఏం లేదు ఇక్కడ మనకి. కానీ కృష్ణుని యొక్క ప్రతినిధి ఏం చేస్తాడు ఇక్కడ? ఓన్లీ కృష్ణుడి గురించి మాత్రమే చెప్తాడు ఇక్కడ ఎంతసేపు ఉన్నా కానీ. కృష్ణ ఏం చెప్పాడు ఇక్కడ? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం భజ, అంటే అన్నీ వదిలిపెట్టేసి నాకు శరణాగతి పొందమని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా కృష్ణుని యొక్క ప్రతినిధి ఏం చెప్తాడు ఇక్కడ? మీరు అన్నీ వదిలిపెట్టేసి కృష్ణుడికి సరెండర్ కమ్మని చెప్తాడు అనమాట ఇక్కడ. కృష్ణ చెప్పింది ఏంటి? అన్నీ వదిలిపెట్టి నాకు శరణాగతి పొందమని చెప్పి కృష్ణుడు చెప్తే, కృష్ణుని యొక్క ప్రతినిధి అయిన గురువు ఏం చెప్తాడు ఇక్కడ?
మీరు అన్నీ వదిలిపెట్టేసి కృష్ణుడికి శరణాగతి పొందమని చెప్తాడు తప్పిస్తే నాకు శరణాగతి పొందమని చెప్పాడనమాట ఇక్కడ. ఓకేనా, అది ప్రామాణిక గురువుకి యొక్క మోసం చేసుకుంటూ పోయే సమాజంలో ఉన్న గురువులకి మధ్య వ్యత్యాసం అదనమాట ఇక్కడ. అలాంటి గురువులు ఎంతో కాలం ఉండరు సమాజంలో, కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఇలా ఎంతోమంది గురువులు వచ్చారు, ఎంతోమంది గురువులు వెళ్ళిపోయారు ఇక్కడ మనకి. వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఎవరు లేకుండా అయిపోయారు ఇక్కడ. సో కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రామాణికమైన సాంప్రదాయంలో మనము ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో, ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తీసుకుంటామో అప్పుడు మనం భక్తిలో స్థిరపడిపోగలుగుతాం ఇక్కడ. ఈ కృష్ణ చైతన్యము ఓన్లీ మన భారతదేశంలో మాత్రమే లేదు ఇక్కడ, అన్ని దేశాలలో ఉంది ఇక్కడ. మీరు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, రష్యాలో ఉంది, లేకపోతే ఉక్రెయిన్లో ఉంది, పాకిస్తాన్లో ఉంది, రష్యా, చైనా, ప్రతి ఒక్క దేశంలో ఉంది ఇక్కడ. అంటే ఎంత ప్రామాణికమైన ఈ యొక్క శాస్త్రము కాకపోతే, ఎంత ప్రామాణికమైన ఈ తత్వం కాకపోతే అందరూ ఎందుకు స్వీకరిస్తారు చెప్పండి ఇక్కడ. మనకంటే చిన్నప్పటి నుంచి పెరిగాము కాబట్టి మనము తీసుకోవచ్చు. బట్ వేరే దేశంలో ఉన్న వాళ్ళు ఎందుకు కృష్ణుడిని దేవాది దేవుడికి అంగీకరిస్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ అర్థము, దాంట్లో ఏదో నిజం ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ గురువు చెప్పే జ్ఞానం అనేది చాలా పరిపూర్ణంగా ఉందని చెప్పేసే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే ఎవరైనా సరే ఈ జ్ఞానాన్ని ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అది పెద్ద కష్టం కాదనమాట ఇక్కడ మనకి. అంతేకాదు భగవంతుని యొక్క ప్రతినిధిగా ఎవరైనా మారిపోవచ్చు ఇక్కడ. అందుకని చెప్పాను ఇక్కడ మీలో ప్రతి ఒక్కరు కూడా ఒక గురువులాగా మారిపోవచ్చు, ఒక శిక్షా గురువులాగా మారిపోవచ్చు ఇక్కడ మీరు. ఓకేనా, అంటే శిక్ష ఇవ్వడం అంటే ఏంటి ఇక్కడ, ఈ జ్ఞానాన్ని 10 మందికి చెప్పడమే శిక్షా గురువు ఇక్కడ మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క ప్రతినిధిలాగా మారిపోవాలి ఇక్కడ. ఈ కృష్ణ చైతన్య ఉద్యమమే ప్రచార ఉద్యమం ఇక్కడ మనకి. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం విషయాన్ని కూడా. ఒకరు ప్రచారం చేస్తేనే మనకి ఈ మార్గంలోకి వచ్చాము ఇక్కడ. మనము కూడా మనకున్న జ్ఞానాన్ని 10 మందికి ప్రచారం చేయాలి ఇక్కడ. మనం అర్హులమా లేకపోతే అర్హత లేదా ఈ విషయాల గురించి మనం ఆలోచించొద్దు ఇక్కడ. అది తర్వాత మనం ఒకసారి మనం మొదలుపెట్టామనుకోండి, అప్పుడు అర్హత అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ. నిజంగా అర్హత పొందిన వాళ్ళు ఎవరు లేరు చెప్పాలండి ఇక్కడ. మనకి ఏముందని అర్హత, ఈ భక్తి మార్గంలోకి వచ్చాము ఇక్కడ. మన పూర్వ జీవితాన్ని తీసుకుందాం అనుకోండి, ఈ జన్మలోనే ఇంతకుముందుకు మనం జీవించిన జీవితాన్ని ఒకసారి వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, మనకే అనిపిస్తుంది ఇక్కడ, అరే నేను ఈ మార్గంలోకి ఎందుకు వచ్చాను అసలుకి, నాకు అసలుకి అర్హత లేదు, అయినా సరే కృష్ణుడు ఎందుకు తీసుకొచ్చాడని చెప్పేసి మనకే డౌట్ వస్తుంది ఇక్కడ ఒక్కోసారి ఇక్కడ. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి అర్హత లేకపోయినా కానీ గురువు ఏం చేస్తున్నాడు ఇక్కడ, మనల్ని ఏదో విధంగా అర్హత కల్పించేసి మరీ తీసుకొచ్చేస్తున్నాడు అనమాట ఇక్కడ మనకి. కొన్నిసార్లు ఏమైపోతుంది, ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ మార్కులు 35, 36 అనుకోండి, వాడికి 34 అట్లా వచ్చేసి ఏం చేస్తారు, 1, 2 మార్కులు యాడ్ చేసేసి పాస్ చేసేస్తారు ఇక్కడ. మన పరిస్థితి అలానే అనమాట ఇక్కడ. మనకు కూడా బోర్డర్లో ఉన్నామన్నమాట. ఆ బోర్డర్లో ఉండేసరికి ఏం చేశాడు కృష్ణుడు, మనకు కూడా 2 మార్కులు ఎక్స్ట్రా యాడ్ చేసేసి మనల్ని కూడా పాస్ చేసేసి భక్తి మార్గంలో తీసుకొచ్చాడు అనమాట ఇక్కడ. కాబట్టి అర్హత కోసం మనం ఎదురు చూడకూడదు ఇక్కడ. అర్హతని మనమే తెచ్చుకోవాలి ఇక్కడ. మనమే వెళ్ళేసి ఒక భగవంతుని యొక్క ప్రతినిధిలాగా మారిపోయేసి ఈ జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేయాలన్నమాట ఇక్కడ మనకి. ఎందుకంటే చాలామంది మనకి ప్రభుపాదుల వారు రాకముందుకు, అమెరికాకి ప్రభుపాదుల వారు రాకముందుకు గత 200 సంవత్సరాలలో ఎంతోమంది యోగులు, స్వాములు, ఎంతోమంది ఈ యొక్క పాశ్చాత్య దేశాల్లోకి వచ్చారు ఇక్కడ. కానీ ఎవ్వరు కూడా కృష్ణుడి గురించి మాట్లాడలేదు ఇక్కడ. అందుకని ఎవరికి కూడా సక్సెస్ లేదు, ఎవరికి ఫలితం ఎందుకు దక్కలేదు ఇక్కడ, ఎందుకంటే భగవంతుని గురించి వాళ్ళు మాట్లాడలేదు ఇక్కడ. ఎంతసేపు ఉన్నవాడు జ్ఞానం అని, యోగం అని చెప్పేసి, లేకపోతే పైపైన మెడిటేషన్ అని చెప్పేసి దాని గురించి మాట్లాడే తప్పిస్తే కృష్ణుడు దేవాది దేవుడు, ఈయనే ప్రామాణికమైన వ్యక్తి అని చెప్పేసి ఎవ్వరూ చెప్పలేదు. కాబట్టే గత 200 సంవత్సరాల్లో ఎవరికి కూడా ఈ యొక్క విజయం అనేది ఎవరికీ కలగలేదు. ఓన్లీ ప్రభుపాదుల వారికి మాత్రమే కలిగింది ఇక్కడ. ఎందుకు, ఆయన కృష్ణుడి గురించి మాత్రమే మాట్లాడారు కాబట్టి ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళంతా ఇంతకుముందుకు వచ్చిన వాళ్ళు ఏం చేశారు, మొత్తం అంతా కలిపేసేసి ఒక కిచిడి అంటాం కదా, కిచిడిలో ఏం చేస్తాము, అన్నీ వేసేస్తాము ఇక్కడ. ఆ కిచిడిలాగా తయారు చేసి ఏం చేస్తారు, మన యొక్క ఈ ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని చెప్పడం జరిగింది ఇక్కడ వాళ్ళకు. కానీ వేదాలలో చెప్పిన నిజమైన జ్ఞానాన్ని మాత్రము ఎవరు చెప్పలేకపోయారన్నమాట ఇక్కడ. అందుకనే ఎవరికి కూడా ఈ యొక్క లాభం అనేది కలగదు ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మన గురువుని రిప్రజెంట్ చేయాలి ఇక్కడ. మనకి గురువు ఉంటే గురువుని రిప్రజెంట్ చేయాలి, గురువు లేకపోతే కృష్ణుని రిప్రజెంట్ చేయాలి. అంతేగాని
ఒక స్టెప్ ముందుకెళ్ళిపోయేసి నేనే కృష్ణుడిని, నా మాటే వినండి అని చెప్పేసి ఆ స్థితికి మనం ఏ రోజు కూడా వెళ్ళిపోకూడదు అనమాట ఇక్కడ. ఓకే, సో మన గురువు లేకపోయినా కానీ ప్రభుపాదుల వారికి మనకి పరమ గురువు అనమాట ఇక్కడ. అందుకని ఆయన్ని పరమ గురువు అని చెప్పేసి అంటారు ప్రభుపాదుల వారిని ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక్కరం కూడా, ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఒక కృష్ణ చైతన్యంలో ఒక ఒక ప్రతినిధిలాగా మారిపోవచ్చు ఇక్కడ. ఈ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వవచ్చు అనమాట ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ, మనము ఈ భగవద్గీతని యథాతథంగా తీసుకొని మనము ఏ విధంగానైతే అర్జునుడు అర్థం చేసుకున్నాడో మనం కూడా అదే విధంగా భగవద్గీతను అర్థం చేసుకోవాలి ఇక్కడ. అర్జునుడు ఎవరు? కృష్ణుని యొక్క మిత్రుడు ఇక్కడ. ఆయన కృష్ణుడితో పాటు కూర్చున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎలాగా? ఒక మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఇద్దరు కలిసి తినేవాళ్ళు, ఇద్దరు కలిసి పడుకునేవాళ్ళు, ఎక్కడికల్లా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే ఒక మిత్రుడిలాగా ఉండేవాళ్ళు ఇక్కడ. కానీ ఎప్పుడైతే 11వ అధ్యాయంలో ఆ విశ్వరూపాన్ని ఎప్పుడైతే చూపెట్టడం జరిగిపోయిందో అప్పుడు అర్జునుడు తన యొక్క తప్పు తెలుసుకున్నాడు అనమాట ఇక్కడ. ఏమనుకున్నాడు ఇక్కడ? ఓ కృష్ణ, ఒకప్పుడు నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని చెప్పేసి జస్ట్ ఒక క్యాజువల్గా మాట్లాడాను ఇక్కడ. ఏదో మామూలు వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడాను ఇక్కడ. నీ గురించి తెలియకుండా, నీ యొక్క గొప్పతనం గురించి తెలియకుండా ఇలాంటి మామూలుగా సాదాసీదా వ్యక్తుల్లాగా నిన్ను చూశాను కృష్ణ, నన్ను క్షమించమని చెప్పేసి అడిగాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి నేను ఎప్పుడైతే అది చేశానో నేను ఒక తప్పితంతో చేశాను, ఒక పిచ్చితనంతో చేశాను ఇక్కడ నేను, లేకపోతే నీ మీద చనువుతోటి చేశాను ఇక్కడ నేను అని చెప్పేసి అర్థం చేసుకొని ఏం చెప్పాడు అర్జునుడు? భగవంతుని క్షమాపణ కోరాడు అనమాట ఇక్కడ మనకి. మనము ఆ విధంగా క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి జ్ఞానం అంతా మన ముందు పెట్టారు ఇక్కడ మనకి. మనం భగవంతుని యొక్క మిత్రులం కూడా కాదు కాబట్టి ఇక్కడ మనకి. కాబట్టి భక్తులుగా ఉండే అదృష్టం అనేది చాలా గొప్పది ఇక్కడ. అన్నిటికంటే కూడా భక్తిలో ఉండడమే ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఎందుకు? భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ? భక్తోసిమే ప్రియాకి, అంటే భగవంతుడు భక్తులకి లోబడతాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అర్జునుడు కృష్ణుడిని ఆయన ఫ్రెండ్ అయినప్పటికీ కూడా దేవాది దేవుడిగా అంగీకరించాడు ఇక్కడ. అందుకని ఏం చెప్పారు ఇక్కడ మనకి? సో గురువులాగా అంగీకరించేసి జ్ఞానాన్ని మొత్తం తీసుకున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సి ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఈరోజు చర్చించుకున్నట్టు గురువు అనే తత్వం ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పది ఇక్కడ. ఓకేనా? మనం వినే జ్ఞానం అంతా కూడా మంచి ఒక ఆధ్యాత్మిక ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి మాత్రం వినాలన్నమాట ఇక్కడ. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? శిష్యస్థయం షాదిమాంత్వం ప్రపన్నం ఇక్కడ. నేను నీకు శిష్యుడిగా మారిపోయాను ఇక్కడ. నేను ఇప్పుడు పూర్తిగా శరణాగతి పొందాను, నాకు నీ జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పేసి కోరుకున్నాడు అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ దేవావతి కూడా అదే అడుగుతుంది ఇక్కడ, నేను ముక్తి ఏ విధంగా పొందాలి, ఈ జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి అంటే ఏం చేయాలి? మనము గురువుని మనము ఆ భగవంతుని యొక్క ప్రతినిధిలాగా అంగీకరించేసి మనము కూడా గురువుకి శరణాగతి పొందాలి ఇక్కడ మనకి. ఓకే, మనము గురువుకి ఎప్పుడైతే శరణాగతి పొందుతామో గురువు మనతో పాటు ఉన్నా లేకపోయినా కానీ మనకి జ్ఞానాన్ని మొత్తాన్ని మనకి ఇస్తాడనమాట ఇక్కడ. అలా కాకుండా మనం గురువుకు శరణాగతి పొందకుండా మనము నేనే గొప్ప అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఏ రోజు కూడా గురువు ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వడు. ఇప్పుడు ఏకలవ్యుడు ఉన్నాడు ఇక్కడ, మనకు తెలిసిందే కదా. ఏకలవ్యుడు ఒక శూద్ర కులంలో జన్మించాడు ఇక్కడ, ఒక అడవిలో ఉండే వాళ్ళ యొక్క కుటుంబంలో జన్మించాడు ఇక్కడ. ఆ పాండవులందరూ అక్కడ విద్యని ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చెప్పారు? వచ్చి నాకు కూడా నేర్పించమని చెప్పేసి అడిగారు ఇక్కడ. కానీ ద్రోణాచార్యుడు నేర్పించలేదు ఇక్కడ. ఎందుకు? అతనికి తెలుసు ఇక్కడ అతను పుట్టిన ఆ యొక్క వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఏంటి, ఇతనికి విలువిద్య నేర్పిస్తే తను సరిగ్గా ఉపయోగించుకోవడం చెప్పి తెలుసు అనమాట ఇక్కడ. అందుకనే తను నేర్పించలేదు ఇక్కడ. అయినా సరే ఏం చేశాడు? వెళ్ళేసి ఒక మట్టి బొమ్మను తయారు చేసుకొని దానికి ప్రార్థన చేసుకుంటూ ఆయన విలువిద్య నేర్చుకున్నాడు. తర్వాత ఆ విద్యని ఏ విధంగా ప్రదర్శించాలో తెలియక ఏం చేశాడు? ఒక కుక్క పైన తన యొక్క విద్యను ప్రదర్శించాడు అనమాట. ఒకసారి ఆ పాండవులందరికీ కూడా ఈ విద్యను నేర్పిస్తున్నప్పుడు అటుపక్క ఏమైపోయింది, ఒక కుక్క నోటి నిండా బాణాలతోటి దగ్గరికి రావడం జరిగిందనమాట. అప్పుడు ద్రోణాచార్యుడు చేసి, అరే ఎవరు చేశారు ఇంత ఏయమైన ఈ చర్యని ఎవరు చేశారా అని చెప్పేసి కనుక్కుంటూ వెళ్తే ఏమైపోయింది, చివరికి ఏకలవ్యుడు తెలిసాడని చెప్పేసి అక్కడికి వెళ్తారు ఇక్కడ. అప్పుడు అతను వెళ్ళి ప్రణామాలు చెప్తాడు, అన్నీ చెప్తాడు, అంతా అయిపోతుంది ఇక్కడ. బట్ ద్రోణాచార్యుడు అంగీకరించాడు. ఎందుకంటే నీకు ఆ రోజు చెప్పాను ఇక్కడ, నువ్వు ఈ జ్ఞానం అనేది నీకు చెందవలసింది కాదు ఇక్కడ, అందుకని నిన్ను శిష్యుడిగా అంగీకరించలేదు ఇక్కడ అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. అందుకనే అతను ఏం చేశాడు? ఆ యొక్క
తను నేర్చుకున్న విద్య పనికి రాకుండా తన బొట్టున వేలి కూడా తీసుకునే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. చాలామందికి ఈ విషయం తెలియదు ఇక్కడ, కానీ వేరే విధంగా మాట్లాడుకుంటారు ఇక్కడ. అంటే ఇక్కడ మనము గురువుని మనం యథాతథంగా అంగీకరించకుండా మనము ఏదో ఒక ఉన్నాళ్ళే చెప్పా కదా, మనం ఒక ఫ్యాషన్ లాగా ఓకేనా, అందరూ తీసుకుంటున్నారు గురువుని నేను తీసుకుంటాను అన్నది తీసుకున్నాం అనుకోండి, అది మంచిది కాదు ఇక్కడ. అంతేకాదు గురువుని తీసుకునేటప్పుడు ఎవరి యొక్క బలవంతంగా కూడా మనం గురువుని అంగీకరించకూడదు ఇక్కడ. ఓకే, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇక్కడ, చాలామంది అది చేస్తుంటారు ఇక్కడ. బట్ కాదు, గురువు అనే వ్యక్తి ఒక్కసారి తీసుకుంటాం మన జీవితంలో. ఓకే, మనం హృదయానికి నిజంగా ఆయన చెప్పిన మాటలన్నీ మనం విని మనకి నిజంగా ఆయనతో మనం కనెక్ట్ అయిపోయామనుకోండి, అలాంటి వ్యక్తిని మనం గురువులాగా అంగీకరించాలి ఇక్కడ. మనం ఎవరిని పడితే వాళ్ళని అంగీకరించకూడదు మనకి ఇక్కడ. గురువు లేకపోయినా పర్లేదు మనకి, మన ప్రభుపాల వారు ఎప్పటికీ పరమ గురువుగా ఉంటారు ఇక్కడ మనకి. వెయిట్ చేయండి, వినండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి గురించి మనం కలుసుకొని మాట్లాడిన తర్వాతనే అతని ఆ ఇష్టాలని తెలుస్తుంటాయి ఇక్కడ. అలా కాకుండా ఎవరో తెలియకుండా జస్ట్ ఊరికి అంగీకరించామనుకోండి, రేపు దీక్ష తీసుకున్నాక మనకి గురువుని అంగీకరించిన తర్వాత ఈ వ్యక్తి నా గురువు కాదు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ? అది సరైనది కాదనమాట ఇక్కడ. అందుకనే గురువు అనే వ్యక్తి చాలా గొప్పవాడు ఇక్కడ మనకి. మనం గురువుని శరణాగతి పొందాలి ఇక్కడ. ఆ గురువు శరణాగతి పొందితే అప్పుడు ఏం చేస్తారు? గురువు ఆటోమేటిక్గా మనకి జ్ఞానాన్ని ఇవ్వడం మొదలు పెడతారన్నమాట ఇక్కడ. ఇంతకుముందుకు చెప్పాను ఏంటి ఇక్కడ మనకి ప్రభుపాల వారు ఎంతోమంది శిష్యులు ప్రభుపాల వారిని చూడకుండా కలవకుండా జస్ట్ ఆయన పుస్తకాలు చదివేసి మెయిల్లో దీక్ష మంత్రాన్ని ఆ యొక్క బీడ్స్ని అంగీకరించారు వాళ్ళు ఇక్కడ. అంటే ఎంతగా వాళ్ళు శరణాగతి పొందితే ఆ విధంగా చేయగలుగుతారు చెప్పండి ఇక్కడ. కాబట్టి గురువు అనేవాడు ఎప్పుడు మనతో పాటు ఉండాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన జ్ఞానం అనేది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ భగవద్గీతలో ఇదంతా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. కాబట్టి ఎవరైతే భగవద్గీతని చదువుతారో వాళ్ళందరూ కూడా కృష్ణుడిని గురువులాగా అంగీకరించాలి ఇక్కడ. మనము గురువుకు సేవ చేసుకోవాలి ఇక్కడ మనము. అంతేకాదు గురువుకు శరణాగతి కూడా మనము పొందాలన్నమాట ఇక్కడ. అంతేకాదు జస్ట్ ఎవరిని పడితే వాళ్ళని గురువు కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా ఎప్పుడే చెప్పుకున్నాం ఇక్కడ. గురువు అంటే ఎవరు? భగవంతుని యొక్క ప్రతినిధి అయితేనే అలాంటి వ్యక్తి దగ్గర నుంచి మనము గురువు దీక్ష తీసుకోవాలి ఇక్కడ మనకి. అంటే ఇక్కడ శరణాగతి అంటే ఇక్కడ గురువు ఏది చెప్తే అది అంగీకరించాలి ఇక్కడ. క్వశ్చన్స్ అడగకూడదు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఆయనకి మొత్తం తెలుసు. అందుకని ఓం అజ్ఞాన తిమిరంతస్తే జ్ఞానాంజన శలాకాయ, అంటే జ్ఞానం అనే చక్షువులతోని ఆయన ఎప్పుడు కూడా వెలుగుతున్నాడు అనమాట ఇక్కడ. అందుకనే మనం ఏం చేయాలి? గురువు ఏది చెప్పినా కానీ దాన్ని అంగీకరించాలి ఇక్కడ. ఎందుకు? ఆయనకు మొత్తం జ్ఞానం కూడా తెలుసు కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ. అంతేగాని నా గురువు ఆజ్ఞ నేను తీసుకొని పాటించాను ఇక్కడ, బట్ నేను శిష్యుడిగా ఉండిపోతానంటే అది సరైన పద్ధతి కాదు ఇక్కడ మనకి. అది నిజంగా గురువుని అంగీకరించడం కాదు ఇక్కడ మనకి. అంటే కాబట్టి అందుకే ఇప్పుడున్న సమాజంలో ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది చాలామందికి. ప్రతి ఒక్కరికి చెప్పా కదా, కొంతమందికి డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు ఉన్నాయి లేకపోతే కొంచెం పేరు పలుకుబడి ఉంటే ఏం చేస్తారు? ఎవరినో ఒకరిని ఒక గురువులాగా అంగీకరించేసి పెట్టుకుంటారు ఇక్కడ. పలానా వ్యక్తికి పలానా గురువు ఇక్కడ చెప్పే ఫ్యాషన్ లాగా అనమాట ఇక్కడ. కానీ అది వాడికి ఉపయోగపడేది ఇక్కడ మనకి. కృష్ణ ఎప్పుడైతే అర్జునుడిని శిష్యుడిలాగా అంగీకరించాడో ఏం చేశాడు? అంతసేపు మిత్రుడిగా మాట్లాడాడు. నువ్వు ఏం చెప్తే తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ. ఓకే, కృష్ణ రథాన్ని అక్కడ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ, లేకపోతే ఇచ్చేయమంటే అన్నీ చేసేసాడు ఇక్కడ. కానీ ఎప్పుడైతే గురువులాగా అంగీకరించాడో అప్పుడు వెంటనే ఏం చేశాడు కృష్ణుడు? అర్జునుడిని తిట్టడం మొదలుపెట్టాడు అక్కడ. ఎందుకు? ఏం చెప్పాడు? అశోష్యాన్ అన్వశోషస్తం ప్రజ్ఞావాదాంశ భాషశ గతాసూంశ నాను శోచంతి పండిత అని చెప్పేసి అన్నారు ఇక్కడ. నువ్వు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అంతే కూడా అక్కడ. కానీ దేనికి బాధపడాలో దేనికి బాధపడదో నీకు తెలియదని చెప్పేసి తిట్టాడు అనమాట ఇక్కడ. ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి కానీ జీవించి ఉన్న వాళ్ళకి కానీ ఎప్పుడూ బాధపడరు అని చెప్పేసి అన్నారు ఇక్కడ. కాబట్టి నీకు దేని గురించి బాధపడాలో అర్థం కావట్లేదు ఇక్కడ నీకు. అందుకని నువ్వు గొప్ప గొప్పగా మాట్లాడుతున్నావు ఇక్కడ అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడిని తిట్టడం జరిగిందనమాట ఇక్కడ. అంతకుముందుకు ఏం చెప్పాడు ఇక్కడ? అయ్యో నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ చనిపోతారు, అక్కడ అందరూ అనాథలైపోతారు, ఇక్కడ వంశపారంపర్యం మొత్తం నశించిపోతుంది, ఇదంతా ఏం చేయాలి ఇప్పుడు? ఇదంతా నా వల్ల కాదు, ఇక్కడ నేను అడవిలోకి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడు అర్జునుడు ఇక్కడ. కానీ కృష్ణుడు ఏం చేశాడు ఇక్కడ? నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఇక్కడ. నువ్వు బాధపడాల్సింది ఈ జీవించి ఉన్న వాళ్ళకి కాదు, చనిపోయిన వాళ్ళ గురించి కాదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ ఆత్మలు ఇక్కడ.
కాబట్టి మనము ఎవరైతే ఈ జ్ఞానము, ఈ వైజ్ పీపుల్ ఎవరైతే ఉంటున్నారంటే ఈ జ్ఞానాన్ని పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు జీవించి ఉన్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఎక్కువగా బాధపడరు ఇక్కడ. ఎందుకంటే చనిపోయేది దేహం మాత్రమే, జీవుడు కాదు. ఇక్కడ జీవుడు అనేవాడు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం చనిపోయిన తర్వాత కూడా ఆ జీవునికి కావాల్సిన శ్రేయస్సుని మనం కోరుకోవచ్చు ఇక్కడ. ఓకే, వాళ్ళ కోసం మనము పిండ తర్పణ చేస్తుంటాం ఇక్కడ మనకి. ఇవన్నీ ఎందుకు చేస్తుంటాం మనం ఇక్కడ? ఎందుకంటే ఆ జీవుడు ఎక్కడున్నా సరే మన జీవితం మనతో పాటు ప్రయాణం చేశాడు కాబట్టి అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తారు? పితృపక్షం చేస్తారు ఇక్కడ అందరూ కూడా. ఎందుకు చేస్తారు పితృపక్షంగా? ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో మన ఇంట్లో కానీ ఎవరైతే ఉంటారో ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడైనా ఉండనివ్వండి, ఒకవేళ వారు వేరే దేహంలోకి వెళ్ళిపోతే, వెళ్ళరాని దేహంలో కనుక వెళ్ళిపోయినట్లయితే ఏదో విధంగా వాళ్ళని అక్కడి నుంచి ముక్తి పొందేసి మానవ జన్మని ఇవ్వడం అని చెప్పేసి ఇవ్వడం కోసము ఈ యొక్క పితృపక్షం ఇవన్నీ చేస్తామన్నమాట ఇక్కడ. అందుకని ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ తప్పనిసరిగా వాళ్ళ కోసం పితృపక్షం చేయాల్సిందే. అది ఒక వర్ణాశ్రమం యొక్క ధర్మం అన్నమాట ఇక్కడ మనకి. ఒకళ్ళ ఇంట్లో కొడుకులు లేకపోతే బిడ్డలు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి చేయొచ్చు ఇక్కడ మనకి. కాబట్టి ఇదంతా దేనికోసం? ఇక్కడ చనిపోయిన వాళ్ళ కోసము, వాళ్ళ యొక్క జీవుని కోసం మనం అంతా చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. అందుకని శాస్త్రాల్లో ఏది చెప్పినా కానీ ఒక ప్రామాణికమైనది ఇక్కడ మనకి. ఏది కూడా ఊరికినే తీసిపడేయడానికి కాదు ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే జ్ఞానవంతులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు జీవించి ఉన్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి కూడా ఎక్కువగా బాధపడరు ఇక్కడ. కాబట్టి నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కృష్ణుడు చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. అందుకనే కృష్ణుడు ఏం చెప్పాడు ఇక్కడ? నువ్వు ఫూల్ నెంబర్ 1 అర్జునుడిని తిట్టాడు అనమాట. నువ్వు ఫూల్ నెంబర్ 1 అని చెప్పేసి అన్నాడు అనమాట అర్జునుడిని ఇక్కడ. దేనికి బాధపడాలో దేనికి బాధపడాలో నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట ఇక్కడ. గురువు మాత్రమే ఆ విధంగా మాట్లాడగలుగుతాడు ఇక్కడ. మిత్రుడితోనే మనం ఆ విధంగా మాట్లాడలేము. వాళ్ళ మాట్లాడినా వాడి కోపం వస్తుంది, వాడు మనం గొడవ పెట్టుకునే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. కానీ గురువు దగ్గర అవకాశం లేదు ఇక్కడ. గురువు ఏది చెప్తే అది వినాల్సిందే. నువ్వు మూర్ఖుడు అంటే మూర్ఖుడివే. స్వయంగా చైతన్య మహాప్రభువునే మూర్ఖుడు అన్నారు ఇక్కడ. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ భగవంతుణ్ణే ఆయన గురువు గారు ఈ విధంగా అన్నారని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పారు ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువు అనే వ్యక్తి ఏది చెప్పినా కానీ మన బాగో కోసమే. దాన్ని మనం పదే పదే ఆలోచించాలి ఇక్కడ, మన మనస్సులో పెట్టుకోవాలి. గురువు చెప్పిన జ్ఞానాన్ని ఏ రోజు కూడా మనం మర్చిపోకూడదు అనమాట. ఒకవేళ అటు ఇటు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ అది మనకు గుర్తు రావాలి ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క నిజంగా ఈ ఆత్మని, ఈ జీవుణ్ణి ఏ విధంగా ముక్తిపరచాలా అని అనుకోవడం అనేది నిజమైన జ్ఞానం. ఓకే, సో ఈ యొక్క బద్ధజీవుడు అనేవాడు ఈ యొక్క దేహంలో ఉండిపోయాడు ఇక్కడ. ఈ దేహం నుంచి జీవునికి ఏ విధంగా ముక్తి పొందించాలి ఇక్కడ అని అనుకోవడమే ఈ నిజమైన జ్ఞానం అన్నమాట ఇక్కడ. అందుకనే కృష్ణుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం మొత్తం కూడా ఏం చెప్పాడు ఇక్కడ? దేహం అంటే ఏంటిది, ఆత్మ అంటే ఏంటిది అని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్పడం జరిగిపోయింది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ముక్తి పొందాలంటే దానికి అతి ముఖ్యమైనది ఏంటి ఇక్కడ మనకి? జ్ఞానం కావాలి మనకి. ఆ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఒక గురువుని అంగీకరించాలి ఇక్కడ. ఆ గురువుని ఎలాంటి గురువుని అంగీకరించాలి? ప్రామాణికమైన ఆ సంప్రదాయంలో వస్తున్న గురువుని మాత్రమే మనం అంగీకరించాలి ఇక్కడ. ఆ గురువుని అంగీకరించినప్పుడు మన భావన ఏ విధంగా ఉండాలి? మనం అహంకారంతో లేకపోతే నేనే గొప్ప, నాకు అన్నీ తెలుసు అనే భావంతో ఉండకూడదు అనమాట ఇక్కడ. నాకు ఏమీ తెలియదు, నేను మూర్ఖుణ్ణి, నన్ను జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పేసి కోరుకునే ఆ భావన మనలో ఉండాలన్నమాట ఇక్కడ మనకి. అది నిజమైన ఒక శిష్యుడి యొక్క నిజమైన లక్షణాలు అన్నమాట ఇక్కడ. అందుకనే గురువు అంటే ఇక్కడ మనకి చాలా బరువుతో కలగనమాట. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట అలాంటిది అన్నమాట ఇక్కడ. ప్రభుపాదుల వారు యుద్ధమాన్ని మొదలుపెట్టినప్పుడు 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు ఇక్కడ. కానీ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించిన తర్వాత ఈ సంవత్సరం వచ్చేసి అది 60వ సంవత్సరం. ఇక 60 years అనమాట. కృష్ణ చైతన్యాన్ని స్థాపించేసి 60 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ముందు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం దాన్ని కూడా మనకి. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రభుపాదుల వారు స్థాపించిన తర్వాత వాళ్ళ శిష్యులందరినీ ఏం చేసేవారంటే ప్రభుపాదుల వారు, మీరు రష్యాకి వెళ్ళిపోండి, మీరు చైనాకి వెళ్ళిపోండి, మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి, మీరు ఇంగ్లాండ్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అది గ్లోబ్ చూపించేసి పంపించేవాళ్ళు ఇక్కడ. వాళ్ళు ఎవరు కూడా అరే ప్రభుపాదుల వారు మాకేం తెలియదు ఇక్కడ, మేము ఎలా చేయాలి, అక్కడికి ఎలా వెళ్ళాలి, మేము దీన్ని ఎలా ప్రచారం చేయాలని చెప్పి ఎవరు అడగలేదు.
జస్ట్ ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారు అంతే. ఎందుకు? ప్రభుపాద వారి యొక్క మాట మీద నమ్మకం అన్నమాట, గౌరవం ఇక్కడ. ఆ విధంగా వెళ్ళిపోయారు, వాళ్ళు ప్రచారం చేశారు, అక్కడ మందిరాలు స్థాపించారు, భక్తుల్ని తయారు చేశారు, ప్రచారం చేశారు. ఇక్కడ అంతా సక్సెస్ అనమాట వాళ్ళకి ఇక్కడ. అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్రామాణిక ప్రతినిధి ఏదైతే చెప్తాడో అది తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ మనకి? గురువు ఎప్పుడైతే ప్రమాణం చేస్తాడో, భగవంతుడి దగ్గర ఎవరైతే ప్రణామం చేస్తాడో, భగవంతుని యొక్క ఆయన యొక్క లక్షణం ఏంటి ఇక్కడ? శిష్యుడు చెప్పిన దాన్ని, ఒక భక్తుడు చెప్పిన దాన్ని నెరవేర్చడం అనేది భగవంతుని యొక్క గొప్పతనం అన్నమాట ఇక్కడ. మన చరిత్రలో కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాం కూడా మనకి ఇక్కడ. ఒకసారి కనుక తన భక్తుడు కనుక అభయాన్ని ఇచ్చేసినట్లయితే, అర్జునుడికి చెప్పాడు భగవంతుడు. ఏం చెప్పాడు ఇక్కడ? నేను చెప్తే ఎవరు వినరు ఇక్కడ. ఒకసారి కృష్ణుడు అబద్ధం ఆడాడు, లేకపోతే మాట తప్పాడు అని అనుకుంటారు ఇక్కడ. నువ్వు చెప్పు అర్జున, ప్రతిజ్ఞా తవ గోవింద నమే భక్త ప్రణశ్యతి అని చెప్పేసి నువ్వు చెప్పమని చెప్పాడు అనమాట. అంటే ఏంటి ఇక్కడ? నా భక్తుడు ఏ రోజు కూడా నశింపడు అని చెప్పేసి నీ నోటి ద్వారా చెప్పినావు అనుకో, అప్పుడు నమ్ముతారు ఇక్కడ. ఎందుకంటే భక్తుడి మాటని భగవంతుడు ఎప్పుడు గౌరవిస్తాడు కాబట్టి ఇక్కడ మనకి. కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ ప్రామాణిక గురువు మాటలు ఎప్పుడైతే మనం వింటుంటామో, ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, మనకు కూడా ఈ లాభం అనేది కలుగుతుంది ఇక్కడ. కాబట్టి మనకి ఇంకా నమ్మకం అనేది స్థిరపడలేదు అనమాట ఇక్కడ. మనకి ఇంకా డౌట్ ఉంది ఇక్కడ. ఇది అయితమా లేదా, నిజంగానే ముక్తి పొందుతామా లేదా, లేకపోతే భగవంతుడికి వెళ్తామా లేదా, ఇంకా ఎక్కడో మనకి డౌట్ ఉంది ఇక్కడ. డౌట్లు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాము? మనం భక్తిని సీరియస్గా చేయలేకపోతున్నాం. అరే మీరు చేస్తున్నారు కావచ్చు, బట్ నేనైతే ఇంకా ఆ స్థితికి రాలే. ఇంకా మనసులో ఏదో కోరికలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఆలోచనలు, ఇవన్నిటితో ఇంకా ముందుకెళ్ళిపోతున్నాను అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ? ఆ నిష్ఠ అనేది మనకు రావాలి భక్తిలో. మనకి ఏవైతే మనకున్న ఈ శ్రద్ధ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా పదిలంగా చేసుకుంటూ ఉండాలి. గురువు మాటల్ని మనం యథాతథంగా స్వీకరించాలి, మనం పాటించడానికి ప్రయత్నించాలి ఇక్కడ. అలా చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతాము? మనం కూడా ఈ భక్తిలో స్థిరపడిపోయేసి జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ముక్తి పొందేసి కూడా మనము వెళ్ళిపోతాం ఇక్కడ. దీనికి కావాల్సింది ఏంటి? ఇక్కడ భగవంతునికి శరణాగతి పొందాలి, భగవంతుని యొక్క ప్రతినిధి అయిన తన ఆ భక్తుడికి కూడా మనము శరణాగతి పొందాలి ఇక్కడ. అప్పుడే మనకి ఈ యొక్క దేహం అంటే ఏంటిది, ఆత్మ అంటే ఏంటిది అనే విషయం గురించి మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా? సో ఇది ఈరోజు ఏంటి ఇక్కడ ముఖ్యంగా భగవద్గీత గురించి, జ్ఞానం గురించి, గురువు గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. ఓకే, రేపు ఇదే శ్లోకాన్ని ఇంకా కొనసాగించుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, హరే కృష్ణ. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ అండి? ఆశ్రయించి తద్ది ప్రణిపాతైన మరి ప్రశ్న అయిన సేవ అని అలా ప్రామాణిక గురువుని ఆశ్రయించి వినయముతో, నమ్రతతో ఆ జ్ఞానాన్ని పొందగలిగినప్పుడు మనం ఆ జ్ఞానం తెలుసుకోగలుగుతాం. అంతేగాని నాకు ఇంత తెలిస్తే నాకు మొత్తం నాకే తెలుసు అని గర్వంతో అప్పుడు ఆ జ్ఞానం కాదు. ఎస్ అండి. సో కానీ అర్జునుడు కానీ వీళ్ళందరూ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మన కోసమే మీరు చెప్పారుగా, అన్ని క్వశ్చన్లు అడిగారు, అన్ని ఆన్సర్లు ఉన్నాయి, కానీ అవి వినటమే మనం చేయాల్సిన పని. ఇది ఆచరిస్తే మనం మారిపోతాం. ఆన్సర్ ఉంది, ఆ క్వశ్చన్ ఎక్కడ ఉంది, ఆన్సర్ ఎక్కడ ఉంది తెలుసుకొని ఈ ప్రామాణిక గురువు యొక్క అడుగుజాడలో ఆయన చెప్పిన విధానాన్ని అనుసరిస్తే ఈ భౌతిక ప్రపంచం ప్రతి ఒక్క జీవి మారే అవకాశం ఉందని చాలా క్లియర్ గా అర్థమైంది. హరే కృష్ణ. ఓకే, క్లియర్? ఓకే ప్రభు. సో
మళ్ళీ మనం రేపు కలుసుకుందాం దీని కొనసాగింపుగా. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. శ్రీకృష్ణ హరే కృష్ణ ప్రభు.